పెద్దనా బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు పెద్దనా? మేము లారీ కేంద్రకు వచ్చాను. మాది పిడుగురాళ్ళు అండి. సరే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి, మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబు నాయుడు ఈ ఒక్కసారి వస్తే రాష్ట్రం బాగుపడుద్ది, లేదంటే మొత్తం ఎక్కడ ఇదే ఇది. ఇప్పుడు జగన్ గెలుస్తాడండి. అటు కేసీఆర్ సాగర్లో నీళ్లు రానియారు, శ్రీశైలంలో నీళ్లు రానియారు. వాళ్ళు ఎంతసేపటి తొక్కాలని ఉంది, కేంద్రం కూడా తొక్కి పెట్టాలనే ఉంది. ఈ 5 రాష్ట్రము మన ఇడిపోయినప్పుడు 16,000 కోట్లు లో బడ్జెట్లో వచ్చి మన రాష్ట్రంలో ఇన్కమ్ లేకపోయినా కూడా, రాజధాని లేకపోయినా కూడా వచ్చి ఒక కారులో వచ్చి అక్కడ రాజధాని ఇవన్నీ సరి చేసిన ఆయన కాబట్టి సరిపోయింది. ఈ పింఛన్లు కానీ ఇవన్నీ కూడా అదే ఆయన ఇంకా 5 ఏళ్ళు కనుక అయితే మటుకు మన రాష్ట్రం బాగా అభివృద్ధిలో ప్రయాణిస్తుంది. అది పర్వాలేదు. ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఏ ఆయాంలో కూడా ఇచ్చినోడు ఎవరు లేరు కదా. ఇలా లో బడ్జెట్ అయినా కూడా ఇవాళ ఈ పింఛన్లు కానీ ఇవన్నీ ఇచ్చినోళ్ళు ఎవరు లేరు కదా. కేంద్రం కూడా సహకరించకపోయినా కూడా ఆయన తెలివితేటలుగా తిప్పుకొస్తుండ్రు. ఈ అంత వేస్ట్ రెండో వాడు లేడు మన కేంద్రంలో. మన రాష్ట్రం పుట్టిన తర్వాత అంత వేస్ట్ క్యాండిడేటు ప్రధాని ఎవరు లేరు వాస్తవంగా చెప్పాలంటే. అది కేసీఆర్ కనుక ఇదే జగన్ కనుక వస్తే మటుకు కేసీఆర్ కొడుకు కానీ మన ఆంధ్రాకి నీళ్లు కూడా రానికుండా చేసే సదుపాయాలు వాళ్ళ కాడ ఉన్నాయి. వాళ్ళ మాటలు వాళ్ళ చేతలు అన్నీ అట్టుండయి. వాడ సాయిబాబుడు ఏదో చెబుతుండేవాడు హైదరాబాద్లో, అతని పేరు విజయసాయిరెడ్డి కాదు, సాయిబులు అతని. ఆయన ఏందో ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో ఏదో నేను పీకుతానంటుండు. సాయిబు పుట్టుకే మేము కూడా పుట్టింది. నీకు ఆడ ఉంటే మాకు కూడా చాలా ఉంది. అది నువ్వు ఆడేదో ఆడ పగలు తీసినానని ఇక్కడికి వచ్చి పగలు తీస్తే ఇక్కడ అంత గాజులు తోడుకొని ఏం లేవు. నేను సాయిబునే. అది అంత మటుకు. థ్యాంక్ యూ సార్.